మన దేశంలో ఎంత హిపోక్రసీ అంటే నిన్న ప్రపంచం మొత్తం చూసింది ఏ విషయము, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ ఇన్సిడెంట్. కానీ అందరూ అమ్మాయినే స్లట్ షేమింగ్ ఎందుకు చేస్తున్నారు? తప్పు ఆడు కూడా చేశాడు కదా, ఇద్దరే చేసినారు కదా. అసలు ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటే ఆడ ఇంకొకరు ఎక్కువ తప్పు చేశాడు. ఎందుకంటే ఒక వైఫ్ ఉండి పిల్లాడు ఉండి వాళ్ళని మోసం చేసినాడు వీడు. హీ డిడ్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. వాడు కుటుంబం గురించి వాడు అసలు ఆలోచించలేదు. పోయి వాడిని చెప్పుతో కొట్టాల్సింది పోయి ఆ పిల్లని కొట్ట. వెళ్ళని కూడా ఆ పిల్లని కొట్టి ఎవరు దాన్ని సమర్థించట్లేదు. కానీ నువ్వు ఆ పిల్లని కొట్టే ముందు నీ మొగుని నువ్వు చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే వీడికేమన్నా 100 కోట్లు ఆస్తుందా, లేకపోతే వీడేమన్నా ఏంటారు నాగార్జున చిరంజీవి గారంత పెద్ద అందం ఏమన్నా ఉందా వీళ్ళకి? ఏది లేదు. వాడు మాయ మాటలు చెప్పుంటాడు, ఆ పిల్ల పడుంటది, లేదా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. కానీ నీ ఒకటి అనేది ఉంటుంది, లాయల్టీ అని. వాడు నీకు లాయల్ గా లేడు, అది తెలుసుకో తల్లి ఫస్ట్. ఎంతసేపటికి ఆ పిల్లనే మాట్లాడుతూ మా ఆయన మంచి మా ఆయన మంచి 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 అని ఇప్పుడు ఆ పిల్ల మంచంలోకి దూరినాడు. దొరికే వరకు అందరూ బుద్ధిమంతులే, దొరికితేనే కదా తెలిసేది. వానికి ఆల్రెడీ ఈ క్యారెక్టర్ ఉంది కాబట్టే ఆ పిల్ల మీద పడింది అని చెప్తున్నారు. మరి మీద పడితే వెళ్ళిపోతారా? అలా అందరూ వెళ్ళిపోతున్నారా? వాళ్ళ వైఫ్ ఎంత సెన్స్లెస్ గా మాట్లాడుతుందంటే ఫస్ట్ ఆమె ప్రశ్నించాల్సింది, దౌడ బడ్స్ ఒకటి ఇవ్వాల్సింది వాళ్ళ మొగుడికి. అది వదిలేసి ఏమేమో మాట్లాడుతుంది. బట్ ఐఎమ్ టెలింగ్, నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, మిస్టేక్ ఇద్దరి వైపు ఉంది. కొంచెం ఎక్కువ మిస్టేక్ ఈశ్వర్ సాయి సైడే ఉంది. ఎందుకంటే ఫ్యామిలీని ఎలా వదిలేసి ఇలా చేస్తాడా అన్నది కూడా ప్రజలు ఆలోచించాలి. బ్లేమ్ అనేది ఎప్పుడు ఒక సైడ్ ఉండకూడదు, సమన్వయ న్యాయం ఉండాలి. అది ఏ విషయంలో అయినా సరే.